మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సమాజం ఎట్టిపోతోంది? అసలు మనుషుల్లో మానవత్వం ఉందా, లేక నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారా? కళ్ళెదురుగా అమ్మ లాంటి వృద్ధురాలు కనిపిస్తే కాళ్లకు దండం పెట్టాల్సింది పోయి, ఒంటిపై ఉన్న కాస్త బంగారం కోసం, వెండి కడియాల కోసం నరకప్రాయంగా నరికేస్తారా? రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. కేవలం కొద్దిపాటి నగల కోసం ఆ కసాయి మూక ఏం చేసిందో వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ ఊరిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మైసమ్మ అనే ఒక నిరుపేద వృద్ధురాలు ఎవరికీ ఏ హాని చేయని ఆ పండు ముస్లామే రోజులాగే తన పని తాను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. వయసు మళ్లిన ఆ తల్లి రేపటి గురించి ఆశలు లేకపోయినా ఉన్నంతలో ప్రశాంతంగా బతకాలని అనుకుంది. కానీ ఆ ఊరి పొలిమేరల్లో తిరుగుతున్న నరరూప రాక్షసుల కన్ను ఆ వృద్ధురాలిపై పడింది. ఆమె ప్రాణాలపై కాదు, ఆమె ఒంటిపై ఉన్న ఆ కాస్త నగలు, వెండి కడియాల మీద పడింది వారి కసాయి కన్ను. ఆ దుండగులు చేసిన దారుణం వింటే సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. కేవలం బంగారం వెండి కోసం ఒక నిస్సహాయురాలైన వృద్ధురాలిని ఎంత ఘోరంగా హింసించారో ఊహిస్తేనే కన్నీలాగవు. గొంతు కోసి మెడ నరికి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవడానికి ఆమె గట్టిగా అరుస్తుందేమోనన్న భయంతో ఏమాత్రం జాలి లేకుండా మైసమ్మ గొంతు కోసి మెడ నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆ రాక్షసుల పాశవికత ఆగలేదు. మైసమ్మ కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీయడం చేతకాకను లేదా సమయం లేకను గాని ఆ కడియాల కోసం ఆమె 2 కాళ్లను కోసేసి నరికి పారేశారు ఆ దుండగులు. ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మైసమ్మ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, ఊరి జనాల కన్నీళ్లు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేశాయి. ఒంటిపై ఉన్న నగలు మాయం కావడం, కాళ్ళు మెడ నరికి ఉండడంతో అది ఖచ్చితంగా బంగారం వెండి కోసమే జరిగిన దారుణ హత్య అని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేవలం కొన్ని వేల రూపాయల విలువైన నగల కోసం ఒక ముసలి ప్రాణాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారా అంటూ గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో చేవెళ్ల పరిసర ప్రాంతాల్లోని వృద్ధులు, ఒంటరి మహిళలు భయంతో వణికిపోతున్నారు. పల్లెటూళ్లలో నమ్మకంతో బతికే రోజులు పోయాయా? నగలు వేసుకొని బయటకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీం సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ రాక్షసులను వీలైనంత త్వరగా పట్టుకుని నడి రోడ్డుపై కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మైసమ్మ అనే ఆ వృద్ధురాలు చేసిన పాపం ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వాళ్ళది. ఆ పండు ప్రాణాన్ని అంత దారుణంగా ముక్కలు చేయడానికి ఆ కసాయిలకు చేతులు ఎలా వచ్చాయి? డబ్బు కోసం మనుషులు ఇంతగా దిగజారిపోతున్న ఈ సమాజంలో వృద్ధులకు రక్షణ ఎక్కడ? ఈ ఘోర కలికి ముగింపు ఎప్పుడు? ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.